హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అంతేకాకుండా ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ జీకేలో భాగంగా ఈరోజు క్లాస్ అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఎవరైతే యాప్లో కోర్స్ ఇప్పటివరకు పర్చేజ్ చేశారో వారంతా కూడా వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే తీసుకోలేదో తప్పకుండా ఈ రోజే కోర్స్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్యాంగ పరిహారపు హక్కు అని ఏ అధికరణాన్ని పిలుస్తారు? విచ్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఆన్సర్ ఆర్టికల్ 32. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఈ అధికరణం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. దీన్ని ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మగా వ్యవహరించడం అయితే జరిగింది. ఓకేనా? వీటిని రాజ్యాంగానికి ఆత్మగా వ్యవహరించారు. సో గైస్, ఈరోజు మీ యొక్క జీకే క్వశ్చన్ అండి. మరి సో గైస్, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయండి. అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ యొక్క ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. తెలియకపోతే ఆదేశిక సూత్రాలను కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తాను నేనే. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి, గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉన్నప్పటికీ రాజకీయంగా డెన్మార్క్ పాలనలో ఉందండి. ఎక్కడుంది? డెన్మార్క్ పాలనలో. నెక్స్ట్, లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి? హౌ మెనీ మెంబర్స్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ టు ఇంట్రడ్యూస్ ఏ నో కాన్ఫిడెంట్ మోషన్ ఇన్ లోక్సభ? ఎంతమంది అండి? 50 మంది అండి. ఓకే, 50 మెంబర్స్. ప్రతిపక్షము ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయినప్పుడు ఈ తీర్మానం ప్రవేశపెడుతుంది. ఓకేనా? ప్రవేశపెట్టి సో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. దాని ద్వారా ఏమవుతుందండి? ప్రభుత్వం కూలిపోతుంది. ఓకే, గమనించాలి. బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? హూ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్? ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. 1828లో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని స్థాపించడము జరిగింది. ఓకేనా? భారతదేశ పునర్జీవన సంస్కరణ పితామహుడిగా వీరైతే ప్రసిద్ధండి. ఓకేనా? బాల్య వివాహాలు కావచ్చు, వితంతు పునర్వివాహాలు కావచ్చు, వీటన్నిటినీ మరి వ్యతిరేకించి భారతదేశంలోంచి వీటిని పారద్రోలాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ వారి నుంచి చట్టాలు చేపించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించారు. నెక్స్ట్, తెలంగాణలో బసవన్న క్షేత్రంగా పేరుగాంచిన కురుమూర్తి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఇన్ విచ్ డిస్టిక్ ఈజ్ ద కురుమూర్తి టెంపుల్ లొకేటెడ్? ఎక్కడండి? మహబూబ్ నగర్. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పేదల తిరుపతి అని పిలుస్తారు. ఏంటండి?
పూర్స్ తిరుపతి. ఓకేనా, పూర్ పీపుల్ తిరుపతి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్? ఏంటది? ఆప్షన్ బి క్లోమం, ప్యాంక్రియాస్. చూద్దాం వివరాలు. క్లోమ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందండి. ఓకేనా, అయితే మనం బాగా చక్కెర, తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు క్లోమ గ్రంథి ఇన్సులిన్ను విపరీతంగా విడుదల చేస్తుంది. అలాగే ప్రతిరోజు బాగా తిన్నామనుకోండి, ఇన్సులిన్ను విడుదల చేసి చేసి క్లోమ గ్రంథి పనిచేయడమే ఆగిపోతుందండి. ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు శరీరంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. అదే డయాబెటీస్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. ఓకేనా, కాబట్టి ఏదైనా కూడా మితంగానే తినాలి. పారిశ్రామిక విప్లవం మొదటగా ఏ దేశంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ కంట్రీ డిడ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ బిగిన్? ఎప్పుడండి, ఏ దేశంలో? ఆప్షన్ సి గ్రేట్ బ్రిటన్. బ్రిటన్లో. 18వ శతాబ్దంలో బ్రిటన్లోని వస్త్ర పరిశ్రమలో ఈ విప్లవం మొదలైంది. వస్త్ర పరిశ్రమలో. నెక్స్ట్, బంగారు తీగ, గోల్డెన్ ఫైబర్ అని దేన్ని పిలుస్తారు? వాట్ ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్? ఏంటండి? ఆప్షన్ సి జనపనార, జూట్ అంటాము. జనపనార యొక్క రంగు మరియు దాని వాణిజ్య విలువ కారణంగా దానిని బంగారు తీగ అంటారు. మనకి ఇది ఎక్కువగా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ బార్డర్లో, ఈ రెండు కూడా బాగా ప్రొడ్యూస్ చేస్తాయండి. ప్రపంచంలోనే ఎక్కువగా ఈ జూట్ అంటే జనపనారను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం గవర్నర్ నియామకం గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 155. రాష్ట్ర గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఓకేనా, దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. నెక్స్ట్, తెలంగాణలో బతుకమ్మ పండుగ ఏ రోజున ముగుస్తుంది? ఆన్ విచ్ డే డస్ ద బతుకమ్మ ఫెస్టివల్ ఎండ్? ఏంటో అండి? సద్దుల బతుకమ్మ. 9వ రోజున సద్దుల బతుకమ్మను నిమజ్జనము చేస్తారు. నెక్స్ట్, భూమి వాతావరణంలో ఓజోను పొర ఏ ఆవరణంలో ఉంటుంది? ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ద ఓజోను లేయర్ ఫౌండ్? ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణం. ఓజోను పొర సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత అల్ట్రావైలెట్ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఓకేనా, ఓజోను పొర యొక్క శాస్త్రీయ నామం ఏంటండి? O3. అంటే 3 ఆక్సిజన్ అణువులు కలిస్తే ఓజోను లేయర్ ఏర్పడుతుంది. నెక్స్ట్, సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్ లొకేటెడ్? ఎక్కడుందండి సార్క్? ఆప్షన్ సి కాట్మండ్, నేపాల్. 1985లో స్థాపించబడిన దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార మండలి ప్రధాన కార్యాలయం నేపాల్లో కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఎంత? హౌ మచ్ టైమ్ డస్ అ సన్లైట్ టేక్ టు రీచ్ ద ఎర్త్? ఆప్షన్ బి 8 minutes 20 seconds. 8 minutes 20 seconds. సగటున 8 నిమిషాల 20 సెకండ్లలో సూర్యకాంతి భూమిని చేరుతుంది. ఓకేనా, మరి ఈ యొక్క కాంతి యొక్క స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా అండి? 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణం చేస్తుంది. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద చిప్కో మూమెంట్ రిలేటెడ్ టు? అడవుల సంరక్షణ. ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో చెట్లను నరకవద్దంటూ ఈ ఉద్యమం జరిగింది. చిప్కో అంటే ఏంటండి? చెట్లను హక్ చేసుకోవడం, నరకద్దు అని చెప్పేసి. చూద్దాం. తెలంగాణలో పోచంపల్లి దేనికి ప్రసిద్ధి? వాట్ ఈస్ అ పోచంపల్లి ఇన్ తెలంగాణ ఫేమస్ ఫర్? ఏంటండి? ఇక్కత్ చీరలు. ఆప్షన్ బి ఇక్కత్ చీరలు.
పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏంటి? సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా. ద యూనిక్ టై అండ్ డై వేవ్స్ యాజ్ అ జిఐ స్టేటస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళకు జిఐ ట్యాగ్ కూడా లభించిందండి. ఓకేనా? టై అండ్ డై. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తపోటు కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్ బ్లడ్ ప్రెషర్? సిగ్మోమానోమీటర్. ఆప్షన్ బి. సాధారణ రక్తపోటు 120/80గా ఉండాలి. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్యాన్ ఎంపైర్? ఎవరండి? చంద్రగుప్త మౌర్య. చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్య నందవంశాన్ని అంతం చేసి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార జంతువు ఏది? విచ్ ఈస్ ద అఫీషియల్ స్టేట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? ఆప్షన్ బి స్పాటెడ్ డేర్, మచ్చల జింక. తెలంగాణ ప్రభుత్వం మచ్చల జింకను రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. నెక్స్ట్, రౌలత్ చట్టము ఏ సంవత్సరంలో వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రౌలత్ యాక్ట్ పాస్డ్? ఆప్షన్ బి అండి 1919. దీనినే బ్లాక్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. దీనికి వ్యతిరేకంగానే జలియన్ వాలా బాగ్ నిరసన జరిగింది. ఓకే, జలియన్ వాలా బాగ్ నిరసన జరగడం అయితే చూడవచ్చు. నల్ల చట్టం. నెక్స్ట్, గాలిలోని తేమను కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ హ్యూమిడిటీ? హైగ్రోమీటర్. వాతావరణంలో నీటి ఆవిరి శాతాన్ని ఇది లెక్కిస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు. నెక్స్ట్, తెలంగాణలో గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ది గోల్కొండ పత్రిక? ఆప్షన్ బి సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి 1926లో ఈ పత్రికను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, విటమిన్ B1 లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ విచ్ డిసీజ్? ఆప్షన్ ఏ బేరీ. బియ్యం బాగా పాలిష్ చేయడం వల్ల B1 థయామిన్ నశిస్తుంది, తద్వారా బేరీ రావచ్చు. నెక్స్ట్, భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్? ఎవరండి? లోక్సభ స్పీకర్. ఓకే, ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి పిలుస్తారు, కానీ లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. నెక్స్ట్, హీరాకు డ్యామ్ ఏ నది పైన ఉంది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద హీరాకు డ్యామ్ బిల్ట్? దేనిపైన? మహానది. ఇది ప్రపంచంలోనే పొడవైన మత్స్య ఆనకట్ట. నెక్స్ట్, తెలంగాణలో సిలికాన్ వ్యాలీ అనే నగరాన్ని పిలుస్తారు. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్. ఓకే, ఐటీ రంగంలో అద్భుతమైన అభివృద్ధి కారణంగా హైదరాబాదును ఇలా పిలుస్తారు. నెక్స్ట్, ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. 1875లో బాంబేలో దీన్ని స్థాపించారు. వేదాలకు తరలిపోండి అనేది వీరి నినాదము. నెక్స్ట్, వజ్రం ప్రకాశించడానికి కారణం ఏంటి? వాట్ కాజెస్ ఏ డైమండ్ టు స్పార్కిల్? ఆన్సర్ సంపూర్ణ అంతర పరావర్తన, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. కాంతి కిరణాలు వజ్రం లోపల పదే పరావర్తన చెందడం వల్ల అది మెరుస్తుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి ఏది? విచ్ ఈజ్ ద అఫీషియల్ స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? పాలపిట్ట, ఇండియన్ రూలర్. దసరా పండుగ రోజు విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే విజయం కలుగుతుందని వీరి నమ్మకము. నెక్స్ట్, భారతదేశ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఎవరండి? సముద్రగుప్తుడు. గుప్త వంశానికి చెందిన సముద్రగుప్తుడిని విఎస్ స్మిత్ ఇలా వర్ణించడం జరిగింది. తెలంగాణలో కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద కుంతల వాటర్ఫాల్ లొకేటెడ్? ఎక్కడండి? నిర్మల్. ఇది తెలంగాణలోని అత్యంత ఎత్తైన జలపాతం.
నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఎవరండి? ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడము జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఎవరుంటారు? ప్రధానమంత్రి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ విచ్ డిసీజ్? ఆప్షన్ బి అండి, నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అనేది వస్తుందండి విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపిస్తే కంటి చూపు మందగిస్తుంది. క్యారెట్, ఆకుపచ్చని ఆకుకూరలు తినడం వల్ల మనకు విటమిన్ ఏ అయితే ఎక్కువగా లభిస్తుంది. తెలంగాణలో భద్రకాళి ఆలయం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద భద్రకాళి టెంపుల్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి, వరంగల్. ఇది కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయం. నెక్స్ట్, రాజ్యాంగ పరిహారపు హక్కు అని ఏ అధికరణని పిలుస్తారు? ఆర్టికల్ 32, అధికరణ 32. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం ఏది? రిపీటెడ్ క్వశ్చన్, ఇది వదిలేయండి. లోక్సభ సభ్యుని పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? వాట్ ఈజ్ ద టర్మ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ? ఎన్ని? 5 years. లోక్సభ అయితే, రాజ్యసభ అయితే 6 సంవత్సరాలు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఆధునిక భారతదేశ పునర్జీవన పితామహుడు అండి వీరు. మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవయవం క్లోమం. పారిశ్రామిక విప్లవం మొదటగా ఎప్పుడు వచ్చిందంటే గ్రేట్ బ్రిటన్. బంగారు తీగ, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం గవర్నర్ నియామకం గురించి తెలుపుతుంది? ఏ అధికరణం అండి? ఆర్టికల్ 155. నెక్స్ట్, సో గైస్ కొన్ని రిపీటెడ్గా వచ్చాయండి, అవి వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరేవైతే చూద్దాము. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన మీకు కూడా క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకోసం అందజేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.